వెపన్ ఒక ప్రాంతాన్ని నాశనం చేస్తుంది, కానీ ఒక వ్యక్తి జ్ఞానము ఒక ప్రాంతాన్ని బాగు చేస్తుంది. హల్లెలూయా. ఆయుధము నాశనం చేస్తుంది, జ్ఞానము బాగు చేస్తుంది. ఈ జ్ఞానము మన మధ్యకు వచ్చింది. యేసుక్రీస్తు అనేటువంటి ఆ జ్ఞానం మన మధ్యకు వచ్చి ఏం చేసిందంటే అనేకుల జీవితాలను విలువైన జీవితాలుగా మలిచింది. అందుకనే సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. హల్లెలూయా. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? జ్ఞానము కలిగినటువంటి యజమానైనా, జ్ఞానము కలిగిన స్త్రీ అయినా తన కుటుంబాన్ని కట్టుకుంటాడు. జ్ఞానము లేని వాళ్ళే నాశనం చేసుకుంటారు, జ్ఞానము లేని వాళ్ళే గొడవలు పెడతారు, జ్ఞానము లేని వారే కొట్లాడుకుంటుంటారు, జ్ఞానము లేని వారే ఉన్న వాటిని నాశనం చేసుకుంటూ ఉంటారు, జ్ఞానము లేని వారే బిడ్డల్ని ఎలా పెంచాలో తెలియని అజ్ఞాన స్థితిలో ఉంటారు. అదే జ్ఞానము, వివేకం అనేటువంటిది ఎవరిలో అయితే ఉంటుందో, ఎవరి బిడ్డల్లో ఇటువంటి జ్ఞానం ఉంటుందో వారు బలవంతులుగా ఉంటారు.